దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మంచి సమయంలో పరలోకపు రాజ్యపు తలాంతుల యొక్క రహస్యం గురించి క్రీస్తు వారు తెలియజేసినటువంటి ఉపమానాల గురించి మనం తెలియజేసుకుంటున్నాం. పార్ట్ 1. పార్ట్ 2లో మనము చూద్దామని చెప్పినటువంటి విషయాలను ఒకసారి మనము గుర్తు చేసుకుంటూ వెళ్దాం. పార్ట్ 2లోకి స్వాగతం. పార్ట్ 2లో క్రీస్తు వచ్చినప్పుడు గొర్రెలను మేకలను తీర్పు తీరుస్తాడు అని మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వచనాలు ధ్యానం చేద్దాం. మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మరికొన్ని విషయాలు అనేక మందికి తెలియచేయడానికి మీరు షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. గొర్రెలకు మేకలను చూపిస్తూ దేవుడు కొన్ని ఉదాహరణలు తెలియచేశాడు. ప్రజలందరికీ అర్థమవ్వాలని దేవుడు ఉదాహరణ రీతిలో అనేక విషయాలు మనకు చెప్తూ ఉంటున్నాడు. యేసు ఇంకా ఒలీవల కొండ మీదే ఉన్నాడు. తన ప్రత్యక్షతకు ఈ వ్యవస్థ ముగింపుకు సూచన ఏంటి అని అపోస్తలులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ యేసు 10 మంది కన్యకలను ఉదాహరణకు ఇలా మొదలుపెట్టాడు. మానవ కుమారుడు తన తేజస్సులో దేవదూతలందరితో కలిసి వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. ఆ ఉదాహరణలోని ముఖ్యమైన వ్యక్తి యేసే అని అర్థమవుతుంది. ఎందుకంటే మానవ కుమారుడు తానేనని ఆయన చాలా సార్లు చెప్పాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో, 9వ అధ్యాయం 6వ వచనంలో, 20వ అధ్యాయము 18, 28 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ ఉదాహరణలోని విషయాలు ఎప్పుడు నెరవేరుతాయి? యేసు తన తేజస్సుతో దేవదూతలందరితో కలిసి వచ్చి తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చున్నప్పుడు నెరవేరుతాయి. మానవ కుమారుడు శక్తితో గొప్ప మహిమతో తన దేవదూతలతో కలిసి ఆకాశ మేఘాల మీద రావడం గురించి యేసు అంతకు ముందు కూడా చెప్పాడు. అది ఎప్పుడు జరుగుతుంది? శ్రమ ముగిసిన వెంటనే జరుగుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 నుండి 31, మార్కు సువార్త 13వ అధ్యాయము 26, 27, లూకా సువార్త 21, 27వ వచనంలో చూసినట్లయితే. కాబట్టి భవిష్యత్తులో యేసు తన మహిమతో వచ్చినప్పుడు ఉదాహరణలోని విషయాలు నెరవేరుతాయి. అలా వచ్చినప్పుడు యేసు ఏం చేస్తాడు? యేసు ఇలా చెప్పాడు. మానవ కుమారుడు వచ్చినప్పుడు అన్ని దేశాల వాళ్ళు ఆయన ముందు సమకూర్చబడతారు. గొర్రెల కాపరి మేకల్లో నుండి గొర్రెలను వేరు చేసినట్లు ఆయన ప్రజల్ని 2 గుంపులుగా వేరు చేస్తాడు. గొర్రెల్ని తన కుడివైపున, మేకల్ని తన ఎడమ వైపున ఉంచుతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు చూసినట్లయితే కుడివైపునున్న గొర్రెలకు ఏం జరుగుతుందో యేసు చెప్పాడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వాళ్ళతో ఇలా అంటాడు, నా తండ్రి దీవించిన వారలారా రండి, ప్రపంచం పుట్టిన దగ్గర నుండి మీకోసం సిద్ధం చేయబడిన రాజ్యానికి వారసులు అవ్వండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో గొర్రెలు ఎందుకు రాజు ఆమోదాన్ని పొందుతారు? రాజు ఇలా వివరించాడు. ఎందుకంటే నాకు ఆకలేసినప్పుడు మీరు ఆహారం పెట్టారు, నాకు దాహమేసినప్పుడు నీళ్లు ఇచ్చారు, నేను పరాయివాడిగా ఉన్నప్పుడు నన్ను ఇంట్లోనికి ఆహ్వానించారు, బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు, నాకు ఆరోగ్యం బాలేనప్పుడు మీరు నా బాగోగులు చూసుకున్నారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు. నీతిమంతులైన గొర్రెలు మేము ఇవన్నీ ఎప్పుడు చేశామని రాజును అడుగుతారు. దానికి రాజు ఇలా జవాబిచ్చాడు, ఈ నా సహోదరుల్లో అందరికన్నా తక్కువ వాడిని మీరు చేసిందేమైనా నాకు చేసినట్టే. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35, 36, 40, 46 వచనాల్లో చూసినట్లయితే వాళ్ళు ఆ మంచి పనులన్నీ చేసింది పరలోకములో కాదు. ఎందుకంటే అనారోగ్యముతో ఆకలితో ఉండేవాళ్ళు అక్కడ ఉండరు. కాబట్టి అవి భూమి మీద ఉన్న క్రీస్తు సహోదరుల కోసం చేసిన మంచి పనులే అయి ఉండాలి. ఎడమ వైపునున్న మేకలకు ఏం జరుగుతుందో యేసు చెప్పాడు. ఆ తర్వాత ఆయన తన ఎడమ వైపునున్న ఉన్న వాళ్ళతో ఇలా అంటాడు, శపించబడిన వారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోవుడి, అపవాదికి అతని చెడ్డదూతలకు సిద్ధం చేయించిన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళండి. ఎందుకంటే నాకు ఆకలేసినప్పుడు మీరు ఆహారం పెట్టలేదు, నాకు దాహమేసినప్పుడు నీళ్లు ఇవ్వలేదు, నేను పరాయివాడిగా ఉన్నప్పుడు మీరు నన్ను
ఇంట్లోనికి ఆహ్వానించలేదు, నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇవ్వలేదు, నాకు ఆరోగ్యం బాలేనప్పుడు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకోలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుంచి 43 వచనాల్లో చూసినట్లయితే ఆ తీర్పు సరైనదే. ఎందుకంటే భూమి మీదనున్న క్రీస్తు సహోదరులతో దయగా వ్యవహరించడంలో మేకలు విఫలమయ్యాయి. భవిష్యత్తులో జరిగే ఆ తీర్పు వల్ల వచ్చే పర్యవసనాలు శాశ్వత కాలం ఉంటాయనని అపోస్తులు అర్థం చేసుకున్నారు. యేసు వాళ్లకు ఇలా చెప్పాడు. ఆయన వాళ్ళతో ఇలా అంటాడు, నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఈయన సహోదరుల్లో అందరికన్నా తక్కువ వాడిని మీరు చేయలేదు, కాబట్టి నాకు చేసినట్లే వీళ్ళు శాశ్వతంగా నాశనం అవుతారు, కానీ నీతిమంతులు శాశ్వత జీవితాన్ని పొందుతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 45-46 వచనాల్లో చూసినట్లయితే అపోస్తలులు అడిగిన ప్రశ్నలకు యేసు ఇచ్చిన జవాబులో ఎన్నో పాఠాలున్నాయి. క్రీస్తు అనుచరులు తమ ఆలోచన విధానాన్ని, పనులన్నీ పరిశీలించుకోవడానికి అవి సహాయం చేస్తాయి. చూడండి, గొర్రెలు, మేకలు ఉదాహరణలతో రాజు ఎవరు? ఆ ఉదాహరణలోని విషయాలు ఎప్పుడు నెరవేరుతాయి? గొర్రెలు యేసు ఆమోదాన్ని ఎందుకు పొందుతారు? దేన్ని బట్టి కొంతమంది మేకలుగా తీర్పు తీర్చబడతారు? గొర్రెలకు, మేకలకు ఏం జరుగుతుంది అనే విషయాలు చూద్దాం.